అయ్యో నేను లాస్ అయ్యానే, నేను లవ్లో ఫెయిల్ అయ్యానే, నేను అనుకున్నది సాధించలేకపోయానే అని బాధపడుతున్నారా? డిప్రెషన్లో ఉన్నారా? మీ మైండ్లో నుంచి నెగిటివ్ ఆలోచనలు పోవాలనుకుంటే, డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఇది నా ఫస్ట్ వీడియో బ్రదర్స్. అంటే నేను అనుభవించిన అనుభవాల నుండి నేను బయటకు వచ్చిన తీరును, నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంతే. లైఫ్ కోచ్, మోటివేషన్ స్పీకర్ అని అదేం లేదు. మాటలు అలా ఉంటాయి, మోటివేట్ చేయాలి అనుకుంటున్నాను కొందరిని. నేను అనుభవించిన కష్టాలు, నేను అనుభవించిన బాధలు వేరే ఎవరు అనుభవించద్దు అని చెప్పి, వాళ్ళ మార్చాలి అని చెప్పి నా వంతుగా చిన్న ప్రయత్నం చేస్తున్నాను అంతే. మీరు ఏదో లైఫ్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పి, లవ్లో ఫెయిల్ అయ్యాను అని చెప్పి, బిజినెస్ లాస్ అయ్యాను అని చెప్పి, డిప్రెషన్ మెయిన్ ఇప్పుడు ఉన్న యూత్లో, యంగ్లో కావాల్సింది జస్ట్ డిప్రెషన్. వాళ్ళు వెతుక్కుంటున్న దారి సూసైడా, బాధపడమా, ఏడవడమా, ఇవి కాదు బ్రదర్స్ లైఫ్ అంటే. ఇదే కాదు లైఫ్ అంటే. మనకు ఒక 4,000 ఉంటే, 4,000 ఉంటే అంటే 4 తొవ్వలు ఉంటే, 4 తొవ్వలు కూడా అన్ని ముళ్ళ దారి ఉంటే 5వ దారి కూడా వెతుక్కోవచ్చు మనం. కాబట్టి డిప్రెషన్లో ఉండి నేను చనిపోవాలి, నేను సూసైడ్ చేసుకోవాలి, నా బతికింతే, నా లైఫ్ ఇంతే అనే ఆలోచనలు ఉన్నవారు వదిలేయండి. ఎందుకంటే చచ్చిపోతే ఈ జన్మకు అర్థం అనేది ఏమి ఉండదు, ఈ లైఫ్కు వాల్యూ అనేది ఉండదు. మీరంతా డిప్రెషన్లో ఉన్నప్పుడు బతకాలని ఒక చిన్న ఆశ మీలో కలిగించే ఫ్రెండ్ ఏదైనా, మన మనసుకి నచ్చిన ఫ్రెండ్ ఒక్కరైతే ఉంటాడు, ఎవరో ఒక్కరైతే ఉంటారు. ఆ ఫ్రెండ్తో కూర్చొని ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాట్లాడండి. మీరు ఎలా మీ లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, ఎలా ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, మీరు చేసిన తప్పులు ఏంటి అని వాడికి మాత్రం తెలిసి ఉంటుంది. మన క్లోజ్ ఫ్రెండ్, మన మనసుకు నచ్చిన ఫ్రెండ్, అతనికైతే తెలిసి ఉంటుంది. అతనికి మన గురించి మొత్తం తెలిసి ఉంటుంది. వచ్చి అతన్ని అడిగితే అతను బతకడానికి ఒక్కదారి చూపించినా అని నువ్వు గెలుపొందగలుగుతావు బ్రదర్. నిరాశ అనేది మనిషికి ఎంత ఉంటుందో, ఆశ అనేది కూడా అంతే ఉండాలి. అప్పుడే కదా లైఫ్లో మనం గిట్టాన్ కాగలుగుతాం. ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ ఫస్ట్ ఎవరమైనా సరే కష్టపడాల్సిందే, అన్ని బాధలు అనుభవించాల్సిందే. లైఫ్లో అంత హ్యాపీగా జరుగుకుంటూ పోతే, అంత సంతోషంగా జరుగుకుంటూ పోతే, అంత సంతోషంగానే ఉంటే మన లైఫ్ ఎందుకు అవుతుంది బ్రదర్? ఎన్ని కోట్లున్నా, ఎన్ని డబ్బులున్నా, ఎంత ఇదున్నా అని మనిషికి కష్టం, సుఖం, హ్యూమన్ అంటే అంతే. ఇక మనిషికి కష్టం, సుఖం రెండు ఉంటుంది. కష్టపడాల్సిందే, తర్వాత సుఖపడాల్సిందే. కానీ ఆ కష్టం ఉన్నప్పుడు బాధపడి, సుఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు అవ్వాల్సిందే. బాధలోనూ కూడా సంతోషం వెతుక్కోవాలి అని నేను చెప్పలేదు. బాధపడే రోజులు బాధపడండి, కానీ ఆ బాధలో అడ్డమైన ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు రాకుండా, ఇంకా నేను సాధించేది ఇంకా చాలా ఉంది, నా లైఫ్ ఇంతే కాదు అని చెప్పి జస్ట్ ఆలోచించండి బ్రదర్స్, అంతే. ఇది నా ఫస్ట్ వీడియో బ్రదర్. ఇంకా నాకు ఎడిటింగ్ స్కిల్స్ ఇవంటూ ఏం తెలియదు, ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలో మీకు ఏమన్నా నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేమైనా మార్చుకోవాలనుకున్నా అని కామెంట్ చేయండి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, నా వంతుగా ఏమైనా సొల్యూషన్, ఏమైనా సహాయం చేయాలనుకున్నా అని మాట ద్వారా మాత్రం నేను ఏదైనా చేయగలుగుతాను. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కొత్త ఛానల్ చేసుకున్న బ్రదర్, అందుకే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.